ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ సైనికులకు చెమటలు పట్టించిన వీరనారి. ఇది చిన్నప్పుడు మనం చదువుకున్న పాఠం. ఇంతకీ ఆ పాఠాలు నిజమేనా? మనం చదువుకున్న చరిత్రంతా వాస్తవమేనా? వాస్తవమే అయితే కొత్తగా తెరపైకొచ్చిన వీరనారి ఝల్కరీ ఎవరు? ఝల్కరీకి ఝాన్సీకి సంబంధం ఏంటి? ఝాన్సీ లక్ష్మీబాయి పేరు వింటేనే బ్రిటిష్ సైనికుల్ని చీల్చి చెండాడిన వీరనారి గుర్తుకొస్తుంది. చేతిలో కత్తి, వీపుపై చీరకొంగుతో చంటిపిల్లాన్ని కట్టుకుని గుర్రంపై యుద్ధానికి బయలుదేరిన దృశ్యం కళ్ల ముందు మెదులుతుంది. ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఒక స్ఫూర్తి, చెరిగిపోని ఒక చరిత్ర. కానీ ఇదంతా కట్టుకథల చరిత్ర. అసలు చరిత్ర ఇప్పుడిప్పుడే వెలుగులోకొస్తోంది. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు ధీరవనిత కాదని, ఆమె అసలు యుద్ధమే చేయలేదనే వాదన వినిపిస్తోంది. అచ్చం ఝాన్సీ లక్ష్మీబాయిలా ఉండే దళిత మహిళ ఝల్కరీ యుద్ధంలో పాల్గొని ఝాన్సీ రాజ్యంతో పాటు కోటను కూడా రక్షించిందనే నిజం సంచలనం రేపుతోంది. దుర్గాదళ్ పేరుతో ఝల్కరీబాయి మిత్రురాళ్లు అందరూ కోరీలు మగదుస్తులు ధరించి బందిపోడు దంగలపై విరుచుకుపడ్డారు. బందిపోడు దంగలు తమ గ్రామంలో ఝాన్సీ సైనికులు విడుదల చేశారని, ఆ సైనికులే తమ మీద పడుతున్నారని బతుకు జీవుడా అని కాలికి బుద్ధి చెప్పారు. ఝల్కరీబాయి తన స్నేహితురాళ్లను కేక వేసి పిలుస్తోంది బందిపోడు దొంగల మీదకి. ఝాన్సీ లక్ష్మీబాయి రాణిగా ఉన్న రాజ్యంలో 7,000 మంది మహిళా సైన్యం ఉండేది. దుర్గా వాహినిగా పిలిచే సైన్యానికి సేనాని ఝల్కరీబాయి. ఆమె అచ్చం ఝాన్సీ లక్ష్మీబాయిలా ఉండేది. అందుకే ఆమెను సేనానిగా నియమించినట్లు చరిత్ర చెప్తోంది. ఝల్కరీ మహాధైర్యవంతురాలే కాదు, అంతకు మించి త్యాగనిరతి గల ధీరవనిత. ఒకానొక దశలో బ్రిటిషర్లతో యుద్ధానికి ఝాన్సీ లక్ష్మి వెనకడుగు వేస్తే ఝల్కరీ రాణినే ఎదిరించిన వీర సైనికురాలు. బ్రిటిష్ సైన్యానికి భయపడి ఝాన్సీ లక్ష్మీబాయి నేపాల్ పారిపోయినా ఝల్కరీ వెన్ను చూపలేదు. ధైర్యంగా యుద్ధం చేసి బ్రిటిష్ సైన్యాన్ని తుత్తునియలు చేసింది. ఝాన్సీ రాజ్యంతో పాటు కోటను కూడా కాపాడింది. అసలు చరిత్రను వెలికితీస్తూ ఇప్పుడు మహాయోధ నాటకాన్ని రూపొందించారు హైదరాబాద్ కి చెందిన డైరెక్టర్ సౌదా అరుణ. సైనికుడిది కాదు, ఝల్కరీబాయి కూడా సామాన్య సైనికురాలు కాదు. మీ కింద 300 మంది సైనికులు మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఝాన్సీ కోట లోపలే రాజ పరివారంతోనే మీ నివాసం. ఇక ఝల్కరీబాయి నాతోనే ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లో ఆమె నాకు రక్షణ, ఆమె నాకు మారువేషం, నాకు ప్రతిబింబం. నా బదులు క్లిష్ట పరిస్థితుల్లో ఆమె బయటకు వెళుతుంది. బ్రిటిష్ సైన్యం చేతిలో ఝల్కరీ వీరమరణం పొందిన ఆ ధీరత్వమంతా ఝాన్సీకే దక్కింది. ఝల్కరీ దళిత మహిళ కావడంతో చరిత్రను వక్రీకరించి ఝాన్సీ లక్ష్మీబాయిని వీరనారిగా కీర్తించారు. ఇప్పుడు అసలు చరిత్రను వెలుగులోకి తెచ్చేందుకు, ఝల్కరీకి చరిత్రలో సముచిత స్థానం కల్పించేందుకు ఉత్తరప్రదేశ్లోని మాయావతి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే ఝల్కరీ చిత్రంతో పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేశారు. ఝాన్సీలో లక్ష్మీబాయి విగ్రహం కన్నా పెద్దదైన ఝల్కరీ భారీ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.